నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను సింధు. జనరల్గా విలన్ అంటే పెద్దగా నవ్వాలి, మొహం మీద పుట్టుమచ్చ ఉండాలి, బుర్ర మీసాలు ఉండాలి, ఇలాంటి ఎన్నో స్టీరియో టైప్ ఆలోచనలను కోట శ్రీనివాసరావు బద్దలు కొట్టారు. నటుడిలో దమ్ముండాలే కానీ బోడీ గుండుతో కూడా ప్రేక్షకులను వణికించొచ్చు అని నిరూపించిన నటుడు కోట శ్రీనివాసరావు. సినిమా భాష అంటే ఓ ప్రాంతానికి పరిమితమైపోయిన రోజుల్లో అచ్చ తెలంగాణ యాసను ఒడిసిపట్టి తెలుగు వెండితెరపై వీర విజృంభణ చేశారు కోట శ్రీనివాసరావు. ప్రతి ఘటనలో కాశయ్య, గాయంలో గురునారాయణ్, గణేష్లో హెల్త్ మినిస్టర్ సాంబశివుడు ఇలా కోటను గుర్తు తెచ్చుకుంటే తెలంగాణ యాస గుర్తుకు రాకమానరు. ఏం చేస్తావు తమ్మి అని గదమాయించినా, గిదైతే ఖండిస్తున్నా ఖండాలుగా ఖండించిన కోటకే చెల్లింది. విజయవాడలో పుట్టి పెరిగి అక్కడ చెన్నైలో సినిమాల అవకాశాల కోసం తిరిగిన వ్యక్తికి తెలంగాణ యాసపై ఆ పట్టు ఎలా వచ్చిందో ఇప్పటికీ ఆశ్చర్యమే. కేవలం విలన్ పాత్రలకే పరిమితమైపోలేదు. బాబు మోహన్తో కలిసి ఆయన పండించిన కామెడీ అప్పట్లో చాలా సినిమాలకు ఊపిరిపోసింది. విలన్ కూడా కామెడీ చేయొచ్చని, దాంతో ఆడియన్స్ని కన్విన్స్ చేయొచ్చని నిరూపించిన అతి కొద్ది మంది నటుల్లో ఒకరు కోట. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను మనతో కన్నీళ్లు పెట్టించే నటన కోట సొంతం. కోట అనే కంటే కోట బాబాయ్ అంటేనే ఆ వాత్సల్యం వస్తుందేమో. లిటిల్ సోల్జర్స్లో మేజర్ హరిశ్చంద్ర ప్రసాద్, అహనా పెల్లంటలో పిసినారి లక్ష్మీపతి పాత్ర, మనీ సినిమాలో భద్రం బీ కేర్ఫుల్ బ్రదర్ అన్న, ఇడియట్లో హెడ్ కానిస్టేబుల్ వెంకటస్వామి, ఆడవారి మాటలకు అర్థాలే వేరలో వెంకటేష్ తండ్రి పాత్ర, ఆ నలుగురు సినిమాలో వడ్డీ కోసం కాల్చుకొని తినే కోటయ్య పాత్ర, ఇలా క్యారెక్టర్ ఏదైనా అల్లుకుపోవడమే కోట బాబాయ్కి తెలిసిన పని. ఈ తరానికి అతడిలో బాజీరెడ్డి, ఛత్రపతిలో అప్పలనాయుడిగా తన మార్క్ విలన్ మరోసారి చూపించిన కోట శ్రీనివాసరావు. పరభాష నటులపై ఆయన ఆగ్రహాన్ని బహిరంగంగానే ప్రదర్శించేవారు. ఇంతమంది తెలుగు వాళ్ళుండగా అసలు నటన అంటే ఏంటో తెలియని వాళ్ళని తెచ్చి మన మీద రుద్దుతున్నారని కోపగించుకునేవారు. ఎన్ని ఉన్నా తెలుగు సినిమా ఉన్నతంగా ఉండాలనేదే కోట శ్రీనివాసరావు తపన. ఇలాంటి వ్యక్తులు ఈ రోజు ఇక లేరన్న వార్త తెలుగు సినీ ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తోంది.